పెద్ద ఎత్తున పనిచేస్తే తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలు నమ్మి ఆశీర్వదించి ప్రజా పాలన అందించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాలుగా సుభిష్టంగా వడివడిగా అడుగులు పడుతూ స్వేచ్ఛ సమానత్వంతో కూడినటువంటి ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. దాంట్లో భాగంగానే 2.5 సంవత్సరాలైంది. అనేక సమస్యలు పరిష్కారం కావాల్సిన అవసరం ఉంది. ఆ సమస్యల పరిష్కారంలో భాగంగా 99% వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రాంతం మన అలంపూర్ నియోజకవర్గం. కనుక వ్యవసాయానికి నీళ్లు కావాలి, సాగునీరు, తర్వాత పంటలకు కరెంటు కావాలి. ఈ రెండు చేయడం మా ప్రభుత్వ బాధ్యత. ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన రేవంత్ రెడ్డి నాయకత్వంలో భట్టి విక్రమార్క గారి నేతృత్వంలో ముందుకు పోతుంది అని చెప్పడానికే ఈరోజు అలంపూర్ నియోజకవర్గానికి రావడం జరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి వారిలో గౌరవనీయులు భట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా మన రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ మంత్రివర్యులైనటువంటి జూపల్లి కృష్ణారావు గారు ఈ మధ్యనే మంత్రి మన జిల్లాకే కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల బడుగుల ఆశాజ్యోతిగా ఉన్నటువంటి వాకిటి శ్రీహరి గారు, అదేవిధంగా నాకు మంచి మిత్రులు అలంపూర్ నియోజకవర్గ ప్రజలను చూద్దామని వచ్చినటువంటి షాద్నగర్ శాసనసభ్యులు శంకర్ గారు, అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ గారు, మా తమ్ముడు ఈ మధ్యన గట్టిగా మాట్లాడు చూడండి ఎంత బలంగా ఉంటాడో, మాటలు కూడా అట్లే బలంగా ఉంటాయి, అనిరుద్ధ్ రెడ్డి గారు, శివసేనారెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారు, మరియు షీప్ అండ్ గోట్ కార్పొరేషన్ చైర్మన్ మన పక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి సరితా తిరుపతయ్య గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజీవ్ రెడ్డి గారు, డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, చాలా మంది పెద్దలు జూపల్లి చెప్పిన స్థానిక నాయకులు, అన్నిటికీ మించి ఈరోజు మీకు ఈ బయట పోస్టర్లు ఫ్లెక్సీలు చూసి అర్థమైంటది. అన్నిటికీ మించి ఈరోజు ఈ కార్యక్రమం కానీ ఇంకే కార్యక్రమం కానీ మనం ఇంతకుముందు పార్లమెంట్ సభ్యులంటే ఎక్కడనో ఓట్లు వేసుకుంటుండే పోతుండే, ఎవరో తెలియదు, ఎలక్షన్లప్పుడు ఎవరో మనం కింద తిప్పలు పడుతుంది కానీ ఆయన ఏడుంటాడో ఢిల్లీలో అనుకుంటుంటే. కానీ ఇక్కడ స్థానికంగా దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ నేను ఓడిపోయినప్పటికీ బ్యాంకుల ద్వారా అనేక రుణాలు తీసుకొస్తూ సిఎస్ఆర్ కింద అనేక నిధులు తీసుకొస్తూ ఈరోజు అనేక సబ్స్టేషన్ల ప్రారంభోత్సవానికి చొరవ తీసుకొని అదేవిధంగా ఎంపీ లాడ్స్ ద్వారా కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకోవాలన్నటువంటి తాపత్రయపడుతున్నటువంటి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా కొనియాడబడుతున్నటువంటి డాక్టర్ మల్లి రవి గారు మన పార్లమెంట్ సభ్యులు, వారు కూడా వచ్చినారు. అన్నిటికీ మించి ఈరోజు శుభదినం. నాకు తెలిసి ఎవరైనా అన్నదమ్ముళ్ళు ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటారంటే ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి కాదు. కానీ మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు మన పార్లమెంట్ సభ్యులైతే వారి స్వయాన తమ్ముడు సోదరుడు మల్లు భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నారు. ఇద్దరు కలిసి అలంపూర్ నియోజక ప్రజల మధ్యలో బర్త్డే చేసుకునే ఒక మహత్తరమైన అవకాశం వచ్చింది. దయచేసి గౌరవ పార్లమెంట్ సభ్యులను అలంపూర్ నియోజకవర్గం తరఫున ఏర్పాటు చేసినటువంటి బర్త్డే కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని శుభసూచకంగా ప్రారంభించవలసిందిగా కోరుతా ఉన్నాం. తర్వాత పట్టిద్దాం ఫస్ట్ కత్తి 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 కత్తి
దయచేసి కూర్చోవాల్సిందిగా కొడతాను. ఆగండి, కూర్చోండి. లాస్ట్లో బొకేలు ఫంక్షన్ అన్నీ లాస్ట్లో ఇస్తాం. లాస్ట్లో పోయేటప్పుడు బొకే ఇస్తాం. రామరెడ్డి గారు వచ్చారండి. గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. చూడడానికి పొట్టిగా ఉన్నా గట్టిగా పనిచేస్తున్నటువంటి దొడ్డప్ప గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. సభకు నమస్కారం. ముఖ్యంగా నూతనంగా నిర్మించబడ్డ 5 సబ్ స్టేషన్లు, 4 కాదు 5 సబ్ స్టేషన్లు వాళ్ళు నిన్న అన్నారు, నిన్న పేపర్లో రాశారు, ఈరోజు పేపర్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓపెన్ చేయడం ఏమి సిగ్గుచేటు అన్నాడు అని అన్నారు. అంటే నిన్ననే, అంటే మన ఎవరు టీఆర్ఎస్ నాయకులు, కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వలేదు. గతంలో ఎమ్మెల్యే ఉండే సంపత్ కుమార్ 4 భూమి పూజ చేసినాడు. ఆ భూమి పూజ చేసినట్టువే మళ్ళీ ఇప్పుడు పునరావృతమై పూర్తి అయింది. కాబట్టి మళ్ళీ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క సార్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ సభ ముందర మల్లురావు సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే పేరు పేరున సభకు వచ్చిన జూపల్లి కృష్ణారావు సారు, తర్వాత వాకిడి శ్రీ, పేరు పేరున సరిత, అందరి పేరు పేరున అందరికి ముఖ్యంగా ధన్యవాదాలు. పేరు పేరున అందరికి, ఎవరు మీడియా మిత్రులకు కానీ అందరికి కానీ ముఖ్యంగా సార్, ఒకటి ఉప ముఖ్యమంత్రి గారికి బట్టి విక్రమ సార్ గారికి నేను తెలియజేయడం ఏమనగా, గతంలో మా దురదృష్టశాతం వల్ల మా సంపత్ కుమార్ ఓడిపోయినాడు. కానీ అంటే ఇంట్లో బయటలో ఎవరో ఓడగొట్టినారు, కానీ దాన్ని మేము ఎప్పుడు పాటించాం దాన్ని. కానీ మళ్ళీ 3 ఏళ్ళనే ఎలక్షన్లు వస్తే నెంబర్ ఆఫ్ పార్లమెంటు మల్లురావు సార్ గారికి, అదే ఐజ మండల ప్రజలు కానీ అల్లంపూర్ తాలూకా ప్రజలు కానీ మెజార్టీతో గెలిపించినాం. కాబట్టి దయచేసి ఐజకు వచ్చినప్పుడు ఒక చిన్న మాట అంటున్నారు మనని, కానీ ఆ మాట నాకు మచ్చ రాకుండా ఉండాలంటే డిగ్రీ కళాశాల ఒకటి, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఒకటి ఎలక్షన్లప్పుడు చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు నోట్ చేసుకొని దయచేసి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమ సార్ గారు దీని మీద దయ ఉంచి కొంచెం తొందరలోనే ఐజకి ఇప్పించవలసిందిగా మనం చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా నేను మార్కెట్ చైర్మన్ గా ఎక్కి ఒక్క సంవత్సరము 9 నెలలు కాబడుతుంది. ఎక్కడ ఎలాంటి మచ్చ లేకుండా జొన్నలు కానీ, ఒడ్లు కానీ, కుర్రలు కానీ, పత్తి కానీ, ఏది రైతు పండించిన పంట అల్లంపూర్ తాలూకాలో ఎక్కడ ఎవరు ట్రాన్స్పోర్ట్ లేకుండా లారీలో తీసుకొచ్చి అమ్మండి అని చెడ్డ పేరు ఎక్కడ తేలే. ఒడ్లు ప్రతి విలేజ్ లో ఒడ్లు ఉంటాయి. ఒడ్లు ఏ ఊర్లో సెంటర్ ఆ ఊర్లోనే పెట్టినా. గతంలో 4 సెంటర్లు ఉంటే లాస్ట్ నేను ఇప్పుడు 22 సెంటర్లు, అంటే అల్లంపూర్ తాలూకాలో 22 మహిళా సంఘాల ద్వారా ఒడ్లు కొనుగోవడం జరుగుతుంది. ఎక్కడ ట్రాన్స్పోర్ట్ ఎవరు ఇబ్బంది పడకండి. ఇంకా ఎవరైనా మిలుగుంటే ఈసారి సీజన్ కి ఎవరైనా ఒడ్లుంటే మేము 7 రకాలు చెప్పిన ఒడ్లే మీరు వేసింటే ఆ సెంటర్లు ఇంకా అన్న ట్రాన్స్పోర్ట్ దూరం అవుతుంది. మీరు అక్కడ మాకు పెట్టండి, మాకు అది కూడా ఇబ్బంది లేకుండా పోతాయంటే ఇంకా పెట్టించడానికి సిద్ధంగా ఉన్నాము. సార్ ఆధారాలు సంపత్ కుమార్ సార్ ధైర్యంతోటిగా, మల్లురావు సార్ ఎంపీ గారి ఆశీస్సులతోటిగా ముఖ్యంగా మేము చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇంకొకటి, మల్లమ్మకుంట వాళ్ళు ఇప్పుడే వచ్చారు రిప్రజెంటేషన్ చేయడానికి. దయచేసి మల్లమ్మకుంట తనగల ప్రజలు మరియు పద్యపురం గ్రామ రైతులకు, నా ఊరు ఐజ మండలం బింగిదొడ్డి, నా ఊరు పక్కల నాగడదొడ్డి, పైన తాటికుంట, కింద ముత్తోనపల్లె నా ఊరు సెంటర్ లో ఉంటది. 3 రిజర్వాయర్లు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తప్ప ఎప్పుడు అల్లంపూర్ తాలూకాలో ఎప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మేము ఈ రిజర్వాయర్ నిర్మించినామని చెప్పడానికి వీలు లేదు. కాబట్టి అటువంటి మల్లమ్మకుంటని మన మాజీ శాసనసభ్యుడైనటువంటి సంపత్ కుమార్ గారు ఎంతో తిప్పలబడి మల్లమ్మకుంట రిజర్వాయర్ని ఎంతో శ్రద్ధతో ఇప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి నేను మల్లమ్మకుంట రిజర్వాయర్ పూర్తి చేస్తాము, రైతులను ఇబ్బంది పెడతాం అనేది లేదు. ఒకసారి మన డిప్యూటీ సీఎం గారు, ఆర్థిక శాఖ మంత్రి ఆయన, అంటే ధనం ఆయన దగ్గరనే ఉంది, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నాడు. కాబట్టి
మన ఒడ్డపల్లె మండలం తనగల గ్రామ ప్రజలు, ఐజ మండలం పడ్డపురం గ్రామ ప్రజలకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా రైతులు మాకు నష్టం జరుగుతుంది, గతంలో మీరు ఇంతే ఇబ్బంది పడుతున్నాం అనకుండగా గిట్టుబాటు ధర కల్పించే విధంగా సింగరేణిలో ఎంతైతే పోయిందో ఆ సింగరేణిలో పోయే విధంగా ఇస్తే రైతులకు మేలుంటుందని చెప్పి నేను రైతుల పక్షాన ఒక మార్కెట్ చైర్మన్ గా కాబట్టి నేను మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి దయచేసి తనగల రైతులకి ఎలాంటి ఇబ్బంది కూడా అంటే నేను అనేది మల్లమ్మ కూడా నిర్మిస్తామని చెప్తలేను. తనగల పడ్డపురం రైతులకు గిట్టుబాటు ధర ఎంత అనేది కూడా ఒకసారి పోయిన నెల 1వ తారీఖు కలెక్టర్ ఆఫీసులో మేము సమావేశమయ్యాము. కానీ మాకు గిట్టుబాటు ధర లేదు, గిట్టుబాటు ధర ఇస్తేనే మేము వేస్తాము లేకుండా లేదన్నారు. కాబట్టి 250 మంది రైతులు 550 ఎకరాల కోసం చూసుకుంటే ఒడ్డేపల్లి, రాజోలి, మానపాడు, ఉండవెల్లి, ఇటిక్యాల, అల్లంపూరు 6 మండలాల ప్రజలు 50,000 ఎకరాలు కింద నష్టపోతారని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా కాబట్టి మల్లమ్మకుంట రైతులు, మల్లమ్మ గ్రామ రైతులు అందరూ కూడా ఒక సమావేశమై నిర్ణయించుకొని ఇట్లయితే పోతే మల్లమ్మకుంట నిర్మిద్దామని చెప్తే ఇది చేస్తున్నామని చెప్తున్నాను. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇప్పుడు కిసాన్ సేల్ అధ్యక్షులు వంకల నాగరాజు గారు మాట్లాడవలసిందిగా తెలియజేసుకుంటున్నాను. సభకు నమస్కారం. అల్లంపూర్ తాలూకాకు వచ్చేసిన మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ గారికి, అందరికీ సమావేదిక మీద ఉన్న అందరి పెద్దలకి నమస్కారం. ముఖ్యంగా ఒక రైతుగా నేను ఒక్కటే చెప్తున్నాను, మనకి మల్లమ్మకుంటనే ఒక్కటే సార్ మాకి. కానీ ఎక్కడో కూడా భూములు కొనుగోలు చేసి తక్కువ రేట్లు ఉండొచ్చు, కానీ మా దగ్గర ఉన్న భూములు సారవంతమైన భూములు, ఆ భూములకి ఈ భూములకి ధర తేడా ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు సాయం చేయగలరని చెప్పి కోరుతున్నాం. ఇంకో విషయం, గతంలో మనకి తుమ్మిళ్ళ లిఫ్ట్ ద్వారా ఆర్టీఎస్ నీళ్లు వాడిన మాట వాస్తవం. కానీ ఎక్కడైనా కానీ లిఫ్ట్ ఉంది అంటే రిజర్వాయర్ ఉండాలి. కానీ రిజర్వాయర్ లేకుండా లిఫ్ట్ ఉన్నది అంటే ఒక తుమ్మిళ్ళ లిఫ్టే అని చెప్పి నేను సమావేశంగా తెలియజేస్తున్నా. కేవలం వాళ్ళ ఓట్ల కొరకే ఆ రోజు మనకి నీళ్లు ఇట్లా పోసి ఓట్లు వేపించుకున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము సంపత్ కుమార్ సారు ఎన్నో సార్లు ఉత్తమ్ కుమార్ దగ్గరికి అనుకోండి, మినిస్టర్ సీఎం దగ్గర కానీ ఎన్నో సార్లు పోయినాం. కాబట్టి మల్లమ్మకుంటది క్లియరెన్స్ గా దాదాపు క్లియర్ గా వచ్చింది. కాబట్టి తనగల రైతులకు కూడా జిల్లాలో మొన్ననే కలెక్టర్ గారు చెప్పిండ, జిల్లాలో చాలా రిజర్వాయర్లు పోయినాయి. ఎక్కడెక్కడ ఏ రిజర్వాయర్ ఏ రేట్ ఉందో మొత్తం నివేదిక పంపండి, ప్రభుత్వానికి పంపిస్తే మేము మా సంపత్ కుమార్ గారిని మేము ఉత్తమ్ కుమార్ దగ్గర కానీ మా మినిస్టర్ల దగ్గర కానీ కూడా మేము తెలియపరుచుకుంటాం. మావి మంచి భూములు, విలువ సారవంతమైన భూములు అనేది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని మాకు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి ఇదొక్క విషయంలో దృష్టిలో పెట్టుకొని మాకు తొందరగా సాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు ఆర్టీఎస్ మాజీ చైర్మన్ తనగాల సీతారామరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాను. సభకు నమస్కారం. ముఖ్యంగా ఈ ప్రాంత ఆర్టీఎస్ నా తోటి రైతులందరికీ కూడా ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రంలోనే మనకు కావాల్సినటువంటి ఆర్టీఎస్ సమస్యలకి పరిష్కారం చేసే నాయకులు ఈరోజు రావడం, ఆ అవకాశం కల్పించిన సంపత్ కుమార్ గారికి కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా గత 30 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత రైతులుగా చాలా కష్టాలు అనుభవిస్తున్నాం సార్. ఎన్నో కష్టాలు అనుభవించాం. ఈరోజు ఇక్కడున్న మన డిప్యూటీ సీఎం గారు నాడు మనకి 120 కోట్ల నిధులు ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారికి ప్రియతమ శిష్యుడు. నాకు ఒక నమ్మకం ఉంది, ఒక ఆర్థిక మంత్రి నాడు రాజశేఖర రెడ్డి దగ్గర ఈ ఇరిగేషన్ మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. అలాంటి వారి సోదరులు అలాగే ఈ ప్రాంత చిరకాల అభివృద్ధికి ఉన్నటువంటి జూపాలి గారు, మరి కొత్తగా ఎన్నికైన వాకిట్ సిఆర్ గారు, శాసనసభ్యులు, మరి చైర్మన్లు అందరూ కూడా మా యొక్క సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా మా రైతుల పక్షాన ధన్యవాదాలు. 4 విషయాలు, టైం తక్కువ ఉంది సార్. ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం కాదు, ఈ ప్రాంతంలో గతంలో నిజాం నవాబులు ఏర్పాటు చేసిన
ఈ యొక్క ఆర్డీఎస్ కి గతంలో మాకు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 15.9 టీఎంసీ రావాలి. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన బ్రిడ్జెస్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే అయ్యా వరదల సమయంలో 20% అంటే 3 టీఎంసీలు అడిషనల్ గా టోటల్ గా మాకు 19 రావాలి సార్. నేటి వరకు కూడా 5 నుంచి 7 టీఎంసీల నీటి విలువ కూడా మా రైతులకు రావడం లేదు. ఈరోజు చూస్తున్నాం ఈ యొక్క జూలకల్లుకి ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి మరి ఇక్కడ ఏర్పాటు చేసిన రైతులందరి పక్షాన మీకు తెలియజేసుకుంటున్నారు. ఈరోజు కర్ణాటక వాళ్ళు అనేక అక్రమ లిఫ్ట్లు పెట్టారు. నావెల్ అని, చిక్కలపరువు అని, అలాగే కురిడి అని, అలాగే మంచిర్యాల అని ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ పక్క ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ యొక్క కుడి కాలువ పెట్టడం జరిగింది. కోస్గి గండాలానికి బాలనాగిరెడ్డి గారు మేమేదన్నా అక్కడికి వెళ్తే రైతులపై దాడి చేస్తారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మా యొక్క ప్రాజెక్టుల పరిస్థితి బాలేదు కాబట్టి మీరు ఎలాగైనా మీకు మెమరాండం ద్వారా సవివరంగా అందిస్తాం కాబట్టి మాకు కావాల్సింది ఈ ప్రాంతానికి రావచ్చినట్ట 13 టీఎంసీల నీటి వాటా తక్కువ ఉంది. దాన్ని మీరు రిజర్వాయర్ల ద్వారా చేస్తారా, ప్రాజెక్టు ద్వారా చేస్తారా? మన రైతులకు కావాలని రైతుల పక్షాన ఈ ప్రాంతము ఈ యొక్క 87,480 ఎకరాల ఆయకట్టుకి ఇవ్వాలని మా రైతుల పక్షాన కోరుకుంటూ మీకు ఒక మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ తనగల గ్రామంలో మల్లమ్మకుంట అనే ఒక రిజర్వాయర్ ఉంది. గత 2017లో ఇక్కడ దానికి జీవో 42 రావడం జరిగింది. మరి నేటి వరకు కూడా గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఈ ప్రాంతంలో మరి సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మల్లమ్మకుంట గాని వల్లూరు గాని ఇవ్వవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా అక్కడ దళిత బీసీ రైతులు ఎక్కువ మంది ల్యాండ్ పోతుంది కాబట్టి వారికి కూడా న్యాయమైన త్వర ఇచ్చి వారికి కూడా ఏవైతే రావాల్సినవి ఉండవో అవన్నీ ఇచ్చి మా రైతులను ఆదుకోవాల్సిందిగా వేదిక ముందున్న పెద్దలందరినీ వేడుకుంటున్నా. చిన్న ఒకే ఒక్కటి, ఇక్కడ ఉన్న మంత్రులను కానీ ముఖ్యమంత్రిని కానీ ఒక్కసారి మా ఆర్డీఎస్ కూడా సందర్శించవలసిందిగా వారికి ఈ వేదిక మా బాధలేందో చూడవలసిందిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం కల్పించిన సంపత్ కుమార్ గారికి అయితేనేమి ఈ యొక్క పెద్దలకి కూడా ధన్యవాదాలు. మరి అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఆర్డీఎస్ సమస్యలపై మరి ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రుల గారికి వినతి పత్రం ఇస్తారు. దయచేసి ఇప్పుడు గౌరవనీయులు షాద్నగర్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా షాద్నగర్ ఎమ్మెల్యే పీర్లపల్లి శంకర్ గారిని మాట్లాడవలసిందిగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అల్లంపూర్ నియోజకవర్గానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా, రైతు పక్షపాక్షిగా, అపర భగీరథునిగా, వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యునిగా మీ అందరికీ సాయం చేయడానికి విచ్చేసినటువంటి గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు మంత్రి గారికి, వాకాడు గారు మంత్రి గారికి, మల్లురావు సార్ నిత్యం యువకుడు మా మల్లురావు సార్ గారికి, వేదిక మీద ఇతర ఎమ్మెల్యేలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు అందరికీ
ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష జనవానికి అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మనందరూ తెలుసు, మనం తెలంగాణ ఉద్యమం 60 సంవత్సరాలు జరిగితే తెలంగాణ వస్తే మన అన్ని సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఒక పార్టీ అధికారంలో ఉండి 10 సంవత్సరాలంతా ఈ రాష్ట్ర రైతాంగాన్ని, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనంతా అస్తవ్యస్తం చేసి, అప్పుల కుప్పలు చేసి, తప్పులు చేసి, మళ్ళా మొన్నటికి మొన్న 10 సంవత్సరాలు పనులు వీకినామని చెప్పి ఆర్డీఎస్ దగ్గరకు వచ్చారు కొందరు బుద్ధిమంతులు. అంటే ఒక సన్నాసులు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు రైతుల పక్షపాతి. మీ అందరు తెలుసు, మన పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు పనిచేస్తూ రైతు సమస్యల మీద ఎంత మన అందరికి కూడా అండగా నిలబడ్డదో ఈ ప్రభుత్వం మీ అందరికి తెలుసు. గతంలో రుణమాఫీ చేస్తామని చెప్పి అవాకులు చవాకులు పలికి మోసం చేసి ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ఆర్థిక మంత్రి. కాబట్టి మొన్నటికి మొన్న మీరు చూసి జూన్ 30 తారీఖున ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా 9,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో రైతుల ఖాతాల్లో వేయడం జరిగింది. మరి ఈ రాష్ట్రం అప్పుల ఉబిలో ఊడుకున్నప్పటికీ పైసా పైసా కూడబెడుతూ రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా, గతంలో మనందరూ తెలుసు కరెంటు యొక్క సమస్య ఏ విధంగా ఉండేదో. ఈ రోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కరెంటు నిరంతరం ఇచ్చుకుంటూ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ రోజు ఈ ప్రాంతంలో దాదాపు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు విద్యుత్ శాఖ మంత్రులుగా నాకు తెలిసి 10 సబ్ స్టేషన్లు, ఒక 132 సబ్ స్టేషన్, పెద్ద సబ్ స్టేషన్లు ఈ ప్రాంతానికి ఇచ్చి రైతాంగానికి విద్యుత్ సమస్య లేకుండా తీర్చడానికి ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. కాబట్టి మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు జడ్చర్ల గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అనిరుద్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చిన మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా మన మంత్రివర్యులు చూపరి కృష్ణారావు గారికి, మన వాకిటి శ్రీహరి గారికి, మన సంపతన్న గారికి, అదేవిధంగా సరితమ్మ గారికి, ఈసీసీ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఈ నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులకు, పెద్ద ఎత్తున వచ్చిన గ్రామాల నుంచి వచ్చిన పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా షాద్ నగర్ శాసనసభ్యులు ఈలవరి శంకర్ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తున్నాను. ఈరోజు ఇక్కడికి డిప్యూటీ సీఎం గారు నిన్న ఇక్కడికి వస్తుందని చెప్పి ఫోన్ చేస్తే అల్లంపూర్ కదా మనకేం సంబంధం ఉంటుంది అని మళ్ళీ ఆలోచించిన. బట్టే అన్న డిప్యూటీ సీఎంగా ఒక ఎనర్జీ మినిస్టర్ అంటే విద్యుత్ శాఖ కూడా ఆ శాఖతో రైతులకి ఇబ్బంది పడకుండా ఎక్కడ పోయినా కానీ మోటార్లు కారిపోతున్నాయి, మనకి సబ్స్టేషన్లు కావాలని చెప్పేసి నిజంగా మీరు చూస్తే ఈ 2.5 సంవత్సరాలలో వాళ్ళు ఏదైతే 10 సంవత్సరాలలో ఏవైతే సబ్స్టేషన్ ఇవ్వలేకపోయినారో మనం రాగానే, మన ప్రభుత్వం రాగానే అన్న శాంక్షన్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, ఎలక్షన్ కాగానే 6 నెలల ముందు వచ్చేసి శంకుస్థాపన చేసి ఎలక్షన్ ముందు చూపించుకుంటారు. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వము మన పాలనలో, ప్రజాపాలనలో మనం ఇప్పుడు ముందే శాంక్షన్ చేసుకొని రైతులకి ఇబ్బంది పడొద్దని చెప్పేసి ఈ రోజు సబ్స్టేషన్ కంప్లీట్ చేసుకుంటూ ప్రతి దగ్గర ఓపెన్ చేసుకుంటా ఇక్కడికి వచ్చినందుకు బట్టి విక్రమార్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా జడ్చర్ల ఎమ్మెల్యేగా చేశారు, ఇప్పుడు మీకు లోక్సభ ఎంపీగా నాకు పెద్దలు మా మల్లు రవి గారికి ఈరోజు పుట్టిన రోజు, ఇందాంటి పుట్టినరోజు చాలా చేసుకోవాలి అన్న. ఎంత నాకని ఎంత పెద్దగా ఉన్నా కానీ కూడా నేను ఆయనకు ఒక చిన్న తమ్ముళ్ళలాగానే, ఎప్పుడైనా కానీ నా గురించి ఆలోచిస్తారు, జడ్చల గురించి ఆలోచిస్తారు, మహబూబ్నగర్ జిల్లా గురించి ఆలోచిస్తారు. వాళ్ళ కుటుంబం అంతా, మల్లు రవి గారు ఒక్కరే కాదు,
వాళ్ళ అన్న మళ్ళీ అనంతరామ గారు కూడా మనకి ఎంపిక చేశారు, మధురవి గారు చేశారు, బట్ట విక్రమార్క గారు కూడా ప్రజాహిత పాదయాత్ర అని చెప్పి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అని చెప్పేసి ప్రతి గ్రామానికి వచ్చి ఆ రోజు నాకు బాగా గుర్తుంది. మన దగ్గర ఉదండపూర్ రిజర్వాయర్ కానీ పాల్మూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పాదయాత్ర వస్తా అంటే అదే బీఆర్ఎస్ నాయకులు ఎట్లొస్తారు అని అన్నారు. ఈ రోజు అన్న మంత్రి అయిన తర్వాత రైతులు బాధపడుతుందని చెప్పేసి రైతులకి ల్యాండ్ అక్విజిషన్ కానీ వాళ్ళకి ఆ పైసలు వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళలాగా కమిషన్లు కాదు, వాళ్ళు ఓన్లీ కాంట్రాక్టర్ల గురించి ఆలోచించింది. కానీ మన ప్రభుత్వము మాత్రం కేవలం మనము రైతుల గురించి ఆలోచన. మీకు ఇంకొకటి చెప్పాలి ఏమైందని, బీఆర్ఎస్ ఒకటే మాట్లాడుతున్నారు, మళ్ళీ మేము వస్తామని. జడ్చర్లలో ఒకటి జరిగింది, అది చెప్పాలి, మీరు అందరు వినాలి. నేను ఎమ్మెల్యే కాకముందు కొంతమంది నా దగ్గరకు వచ్చినారు, సార్ రాత్రి జడ్చర్లలో పందులు మాయమైపోతున్నాయి అన్నారు. పందులు మాయమైపోతున్నాయి ఏంది అని అనుకున్నాను నేను. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే రోజు రాత్రి జడ్చర్లలో పందులు పట్టుకొని పంది మాంసము చెన్నైలో అంటే మెడ్రాస్ 90 రూపాయలకి కేజీకి అమ్ముతారు. ఆ మాజీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే బీఆర్ఎస్ వాళ్ళు రోజు రాత్రి పందులు పట్టుకొని ఆ పందుల్ని మీరుంటే అలంపూర్ రూట్ నుంచే చెన్నైకి ఎట్లా తీసుకుపోయింది తెలుసా? నేనేమో ఎమ్మెల్యే అయిన తర్వాతనేమో నాకు పోలీసు కాన్వే వద్దు, నాకు ఎవరు వద్దు, నేను ఒక్కనే వెళ్తా అంటే వాళ్ళు పందులకి కూడా కాన్వేలు పెట్టి పందులు చెన్నైకి పంపించి అమ్ముకున్నారు. అది బీఆర్ఎస్ వాళ్ళ పాలన. ఇంకోటి ఏంది, వాళ్ళు ఫోన్ ట్యాపింగ్. మహిళలమ్మ మీరు ఇక్కడ ఉన్నారు, నా భార్యతో మాట్లాడితే ఫోన్ ట్యాపింగ్ చేసే, మా అమ్మతో మాట్లాడితే ఫోన్ ట్యాపింగ్ చేసే. అమ్మ మీ కొడుకుతో మాట్లాడినప్పుడు మీ ఫోన్ వింటే ఎవరైనా బయట వాళ్ళు వింటే మీకు మంచిగా అనిపిస్తుందా? నేను నా భార్యతో మాట్లాడదు, లేకుంటే మీ కొడుకు మీ కోడలతో మాట్లాడితే వాళ్ళు ఎవరైనా వింటే అమ్మా నిజంగా చెప్పండి అమ్మా, ఇంట్లో మన మహిళలకు మనం ఏం చెప్పుకోగలుగుతాం చెప్పండి? దీనికోసం అంటే వాళ్ళు మళ్ళీ వస్తారంట. అసలు ఎప్పుడైనా అలంపూర్ గురించి పట్టించుకున్నారా? సంపతన పాపము గెలుచుంటే నిజంగా ఈరోజు పెద్ద పదవులు ఉంటుండే. అలంపూర్ ఈ రోజు మీకు మంచిగా అభివృద్ధిలో 1వ స్థానానికి మహబూబ్నగర్ జిల్లాలో తీసుకొస్తుంది. అయినా కానీ గెలవకున్నా కానీ రోజు ఆయన అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము ఎమ్మెల్యేలు పోయినా కానీ కూడా ఏ మంత్రి దగ్గర పోయినా కానీ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకి ఉంటుంది, ఆయననే ముందుకు పిలుస్తారు మినిస్టర్లు అంతా. అది మీ సంపదన. కాబట్టి సంపదనకి మీ ఆశీర్వాదం ఉండాలి. మల్లు కుటుంబానికి అంటే భక్తి విక్రమార్క అన్న కానీ మన మధురవి గారు కానీ వాళ్ళకు కూడా మీ అందరు ఆశీర్వాదం ఉండాలి. వాళ్ళ ఆశీర్వాదం మాకు కూడా ఉండాలి. వాళ్ళకని చిన్నోళ్ళు, ఎందుకంటే మేము షెడ్యూల్ చేసుకున్నప్పుడే వాళ్ళు నాయకులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మీరు బాగుండాలి, మీ కుటుంబ సభ్యులు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా ఫిష్ అండ్ గోట్ కార్పొరేషన్ చైర్మన్ సరితా తిరుపతయ్య గారిని మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాను. పెద్దలు మన చాలా రోజులైంది కలిసి, కాబట్టి మా వాళ్ళకి ముందుకు, మా అన్నలకి, మా అక్కలకి, మా అన్నలకి, చెల్లెలకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు ఆలంపూర్ నియోజకవర్గంలో 4 సబ్స్టేషన్లు ప్రారంభోత్సవానికి చేసిన పెద్దలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి పెద్దన్న అన్న బట్టి విక్రమార్క గారికి, వారితో పాటు విచేసిన టూరిజం మరియు ఆబ్కారీ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారికి, మా అన్న యానిమల్ హస్బెండరీ మంత్రి అయిన శ్రీహరణ గారికి, అలాగే స్పోర్ట్స్ మంత్రి, అందరికి మించి మీ ఆలంపూర్ మెతుబిడ్డ కేకలు వినబడతలేవు, ఆకలి నాటుతుంది. మీ ఆలంపూర్ ముద్దుబిడ్డ, మీరు ఓడగొట్టిన, మీకోసం నిత్యం పనిచేస్తున్న అన్న సంపత్ కుమార్ గారికి, అన్న షాద్నగర్ ఎమ్మెల్యే ఇడపల్లి శంకర్ గారికి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారికి, అన్న స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి గారికి, మన డిసిసి చైర్మన్ రాజీవ్ రెడ్డి గారికి, గ్రంథాలయం చైర్మన్ నీల్ సింగ్ గారికి, మార్కెట్ చైర్మన్ దొడ్డప్ప గారికి, సోదరుడు శేషాలి గారికి, ఆలంపూర్ ఇస్మాయిల్ గారికి, పెద్దలు చాలా మంది వేదిక మీద ఉన్నారు. వివిధ మండలాల నుంచి వచ్చిన మండల అధ్యక్షులకి, గ్రామ అధ్యక్షులకి, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, ప్రత్యేకంగా
ఇక్కడికి విచ్చేసిన మా సోదరులందరికీ కూడా పేరు పేరున మరొకసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీ అభిమానానికి జీవితాంతం రుణపడ్డ దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అంతకుముందు ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆకర్షితులైన పెద్దలు 70 దాటిన, అంటే 76 సంవత్సరాలు, 76 అనుకుంటా, 76 సంవత్సరాలు దాటిన 17 ఏళ్ల పడుచు పిల్లోళ్ళలాగా నిరంతరం పొద్దు నుంచి రాత్రి వరకు పనిచేసే పెద్దలు, తండ్రి సమానులు మన ఎంపీ మల్లు రవి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అనేక సంక్షేమ పథకాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం తీసుకెళ్తున్నాం. అయినా ప్రతిపక్షాలు ఇంకా గలమెత్తి మాట్లాడగలుగుతున్నాయి అంటే ఇది ఖచ్చితంగా మన నాయకుల లోపం అని నేను అనుకుంటున్నాను. అంటే పని చేస్తలేరని కాదు, రోజుకి 18 గంటలు కేబినెట్ కి సంబంధించిన ప్రతి ఒక్క మంత్రి, వారితో పాటు శాసనసభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పని చేస్తున్నప్పటికీ ప్రచారం తక్కువ జరుగుతుంది అన్నది 100% వాస్తవం అనేది ఈరోజు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా గత ప్రభుత్వంలో నేను కూడా అప్పుడు ఉన్నాడా, నేను చూసిన ప్రత్యక్షంగా ఏం జరిగిందన్నది, చేసింది చారణ పని అయితే చెప్పుకుంది పెట్టింది బారణ మసాలా అన్నట్టు ప్రచారం చాలా ఎక్కువ చేస్తున్నారు. కానీ ఇప్పుడు చేసే పని ఎక్కువ ఉన్నా కూడా ప్రచారం చేసుకోవడానికి ఎందుకు ముందుకు వస్తలేమో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు 6 గ్యారెంటీలతో పాటు 6 గ్యారెంటీల్లో లేని పథకాలు కూడా సన్నబియ్య పంపిణీ కావచ్చు, ఇంకా మన విద్యార్థులకి డైట్ ఛార్జెస్ కావచ్చు, కాస్మెటిక్ ఛార్జెస్ కావచ్చు, ఇట్లా అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజల్లోకి వెళ్తున్నప్పటికీ ప్రచారం ఎందుకు జరుగుతలేదంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో బడా నాయకులు, కాంట్రాక్టర్లు మాత్రమే లబ్ధి పొందినారు కాబట్టి ప్రచారం చేసుకున్నారు. కానీ ఈరోజు నేరుగా పైనుంచి పేదింటి వరకు ప్రతి సంక్షేమ పథకం రీచ్ అవుతుంది, అందుతుంది. కానీ మన పేదవాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి దినచర్య నడుస్తుంటది, బయట వచ్చి ప్రచారం చేసే సందర్భం దొరకదు. కానీ మా ఆడబిడ్డలు చాలా మంది కూర్చుండడా రేవంత్ అన్న అనగానే మా అన్ననో, మా తమ్ముడో, లేకపోతే మా బిడ్డనో అనే ఒక ఆత్మీయత మీ కళ్ళలో కనబడుతుంది. అంటే ఒక చీర ఇచ్చింది, ఇందిరమ్మ చీర ఇచ్చినందుకే కాదు, ఉచిత బస్సు ప్రయాణం పెట్టిండు, బస్సు ప్రయాణమే కదా ఏముంది దాంతో అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ బస్సు ప్రయాణం అనేది ఈరోజు ఆడబిడ్డకి ఆత్మగౌరవం. ఎక్కడికి వెళ్ళినా బస్సులో ప్రయాణం చేయొచ్చు. అనేక సందర్భాలలో మీ మీద దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. గద్వాలు వెనుకబడ్డ జిల్లా, ఇక్కడ ఎంతో మంది మహిళలపైన అగత్యాలు జరిగిన సందర్భాలు మీరు చూసిండ్రు. అవన్నీ తప్పించుకోవడానికి ఒక అవకాశం మనకు ఉచిత బస్సు, ఏడ బస్సు ఆపినా బస్సు ఎక్కిపోయే అవకాశం మనకు ఉంది. మరి దానితో పాటు మహిళా సంఘాలకు ఉచిత బస్సులు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, క్యాంటీన్లు కావచ్చు, ఏది చూసినా మహిళల ద్వారానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం మళ్ళా కళ్ళం కట్టినట్టు కనిపించే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తుంది. అంతకు మించి ఇందిరమ్మ ఇల్లు ఎన్నో చెప్పిండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు కట్ అవుతుందంట అన్న వాళ్ళే ఈరోజు నోరు మూసుకొని మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది అని ప్రశాంతంగా ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. మరి అవన్నీ చెప్పుకోవాల్సిన బాధ్యత నాయకులది, ఇక్కడ వేదిక మీద కూర్చున్న పెద్ద నాయకులది కాదు, మనది. అంటే మన కార్యకర్తలు, నేను కూడా మీతో పాటు ఒక ఆడబిడ్డగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర మహిళలకి అందుతున్న సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో మా మహిళ మనల్ని, మా అమ్మల్ని నేను ఒకటే కోరుకుంటున్నా, మాకు రేవంత్ అన్న ఇది ఇస్తున్నాడు, రాబోయే కాలంలో రేవంత్ అన్న మహిళలకి పెద్ద పాత్ర వేయబోతున్నాడు అని మీరు చెప్పాల్సిన అవసరం ఉందమ్మా. సన్న బియ్యం అన్నం తింటారు మన పిల్లలు. ఈరోజు ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ కి ఎక్కడ వెళ్ళినా ఫుల్ అయిపోయిన సీట్లు దొరుకుతలేవు అంటున్నారు. అంటే నాణ్యత పెరిగింది కాబట్టి, గవర్నమెంట్ కాలేజీలలో విద్య నాణ్యత పెరిగింది కాబట్టి ఈరోజు మనం అందరం కూడా దాని మీద మొగ్గు చూపుతున్నాం. అవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చేసిందంటే ఇవన్నీ నిరంతరం మనకు అవసరం ఉన్న విషయాలు జరుగుతున్నప్పుడు ఎందుకు చెప్పుకోవట్లేదు? దయచేసి ఆలోచన చేయండి. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ముందుకు తీసుకొచ్చింది కాబట్టి ఈరోజు పేదల రాజ్యం నడుస్తుంది. మళ్ళీ కూడా పేదల రాజ్యం రావాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఎట్లయితే ఆ రోజు పొరపాటు చేసి సంపదను ఒడగొట్టుకున్నారో, సరే మంచో చెడో జరిగిపోయింది, కానీ మీకోసం నిత్యం నిరంతరం మీ మధ్యలో మిమ్మల్ని నడిపిస్తుండే కాబట్టి మళ్ళొక్కసారి ఆయనను గెలిపించుకోవాల్సిన అవసరం మనందరి మీద బాధ్యత. ఆయన మీకు అడిగినా అడగకపోయినా అది మీరు ఖచ్చితంగా 100% చేస్తారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేని చూస్తున్నారు మీరు, ఏం చేస్తుందంటే కేవలం సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తున్నాడు, తర్వాత పోయి కర్నూలు ఉంటున్నాడు. మరి దయచేసి ఆలోచన చేయండి. ఒకసారి చేసిన పొరపాటు మళ్ళొక్కసారి చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. కాంగ్రెస్ ప్రభుత్వం
తీసుకొస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని నేరుగా ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మనదే అని తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన మా ఆడబిడ్డలందరికీ, ప్రత్యేకంగా మా సోదరులకి, అన్న మంత్రులందరికీ, మా ఎంపీ గారికి అందరు కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. చేతులు ఉన్న వాళ్ళే చేతులు ఎత్తండి, నా చేతులు లేకపోతే ఎత్తకండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అక్క. అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా తెలియజేసుకుంటున్నాను. సభాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు అన్న సంపత్ కుమార్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు అన్న బట్టి విక్రమార్క గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి మన మంత్రివర్యులు సీనియర్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, స్పోర్ట్స్ మినిస్టర్ గారు వాకిటి శ్రీహరి గారికి, అదేవిధంగా శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారికి, అనిరుద్ రెడ్డి గారికి, చైర్మన్ సరితా తిరుపతయ్య గారికి, పెద్దలు ఈ రోజే పుట్టినరోజు జరుపుకున్నటువంటి పెద్దలు పార్లమెంట్ సభ్యులు మల్రావు గారికి, డిసిసి అధ్యక్షులు రాజీవ్ రెడ్డి గారికి, సరితా తిరుపతయ్య గారికి, గ్రంథాలయ చైర్మన్ గారికి, ఇక్కడ ఉండేటువంటి వేదిక మీద ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరు నమస్కారం. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైన సంక్షేమ ఫలాలు జరుగుతున్నాయో మీ అందరూ చూస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్త బిచ్చగా తిరిగినట్టు రోడ్ల మీద తిరుగుకుంటా టీఆర్ఎస్ మేము వస్తాం అంటారు. వచ్చి ఏం చేస్తారు? ఫస్ట్ వాళ్ళు రానీకే అసలు ఉన్నోళ్ళను ఇప్పుడు ఎట్లయితే మిగిలిన వాళ్ళని గెలిపించుకోమనండి వాళ్ళని. ఫస్ట్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు ఇండ్లుండే, ఇందిరమ్మ ఇండ్లు. మళ్ళీ ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు వచ్చినాయి? మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చినాక ఇండ్లు వచ్చినాయి. వాళ్ళు ఏ రోజున డబుల్ బెడ్రూమ్ కడతానో ఇచ్చిర్రా? సన్నవి ఆ రోజుల్లో ఇచ్చిర్రా? ఈరోజు మా అక్కలు కట్టుకున్న చీరలే ఉన్నాయి కదా, ఎప్పుడు చూసినా ఇది పొలాల గట్ల చోటు కనబడుతుంది. ఇప్పుడు గట్ల కొండ పొలాల ఏడ చీర కనబడతలేవు, అందరూ కట్టుకొని కనబడుతున్నారు. ఉచిత బస్సే కాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ ఫలాలు మన కంటికి కనపడవి కూడా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇన్ని సబ్స్టేషన్లు గతంలో ఎప్పుడన్నా చూసినామా మనం? ఎప్పుడన్నా సబ్స్టేషన్లు ఇన్ని ఈ స్థాయిలో? మొన్న అనుదానం అంటుండే వాళ్ళ నియోజకవర్గంలో దాదాపు 60-64 మా ఏరియాలో వచ్చినాయి అని చెప్పేసి. ఎక్కడ పోయినా బట్టల దగ్గరికి పోతే ఇమీడియట్ గా శాంక్షన్ చేసి మా వనపర్తి నియోజకవర్గం కానీ మన ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఈరోజు ఎన్నో సబ్స్టేషన్లు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈరోజు మన ప్రభుత్వాన్ని ఇందాక పెద్దలు చెప్తున్నట్టు మనం ప్రచారంలో చేసుకోలేకపోతున్నాం. ఇదే సంపదన ఈరోజు గెలిచిందంటే ఈరోజు ఇంకొక లెక్క ఉంటుండే మీ అందరికీ. రాష్ట్రంలో మనకి ఎట్లయితే ఇండ్లు వచ్చేదో మీకు కూడా 2వ కోట స్థాయిలో ఈరోజు మంత్రులకు ఎట్లా ఆ స్థాయిలో ఇండ్లు వచ్చే అవకాశం ఉంటుండే. మీ చేతాల కొంత మీరు చెడగొట్టుకున్న ఆయన ప్రతిరోజు మీ మధ్యలో ఉండే వ్యక్తి కాబట్టి, మీ మనిషి కాబట్టి, రాబోయే రోజుల్లో మళ్ళా అదే సంపదను గెలిపించుకొని మన ప్రజాప్రభుత్వంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున మళ్ళా రేపు 2028లో కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 117 సీట్లకి 180 సీట్లకు 117 పైచీలకు మనం గెలవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళా ఇదే ప్రజాప్రభుత్వం కొనసాగాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. జోగులాంబ గద్వాల్ జిల్లా డిసిసి చైర్మన్ రాజీవ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా తెలియజేసుకుంటున్నాం. జై కాంగ్రెస్ అందరూ గట్టిగా ఒక్కసారి జై కాంగ్రెస్. ఈరోజు ఈ సభకు సభాధ్యక్షుడైన మా అన్న ఎస్ఏ సంపత్ కుమార్ గారు, ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అన్న డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు, మన మంత్రివర్యులు మన జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, మా అన్న మంత్రివర్యులు శ్రీహరి గారు, మన ఎప్పుడు మన కోసం వచ్చే మన ఎంపీ మల్లు రవి గారు, శాసనసభ్యులు శంకరన్న గారు, అనిరుద్ గారు, సరితా తిరుపతయ్య గారు, శివసేన గారు, విష్ణువర్ధన్ గారు, నీలిసిని గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీలు ఉంటే ఈ నడిగడ్డ ప్రాంతంలో గద్వాల్, అల్లంపూర్ మాత్రమే మనం ఓడిపోయినాం.
ఎన్నోసార్లు అయినా కూడా సరే మన ఎంపీ మల్లు రవి గారు, సంపత్ అన్న, నేను, ఇక్కడున్న నాయకులు మొత్తం ఈ మధ్యనే ప్రజా ఆశీర్వాద యాత్ర అని చెప్పి మల్లు రవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ బస్సు యాత్ర చేసి ప్రతి మండలంకి వచ్చి ఎంపీ గారు మేము అందరం కలిసి తిరిగి ఇది చేస్తున్నాం. ఇక్కడ నేను ఇంతకుముందే మీకు చెప్పాను ఒకసారి, మనకి ప్రజా ప్రభుత్వంలో పైన రేవంత్ రెడ్డి గారు, మల్లు రవి గారు మొత్తం రాష్ట్రం మొత్తం ఒక పైప్ లైన్ వేస్తే ఇక్కడ ఈ నడిగడ్డకు వచ్చేసరికి అల్లంపూర్ గద్వాల్కి వచ్చేసరికి ఏమైందంటే ఆ పైప్ లైన్ కట్ అయిపోయింది. అయినా కూడా ఓడిపోయినా కూడా మీకు మేమున్నాము అని చెప్పి జూపల్లి గారు, శ్రీహరి గారు ఇక్కడ ఉన్న మినిస్టర్లను మొత్తం మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని తీసుకొచ్చి మనకు వరాలు ఇచ్చెళ్లారు. దాని తర్వాత దానికి ముందు సీఎం గారిని తీసుకొచ్చారు. సీఎం గారు వచ్చి వరాలు ఇచ్చి వెళ్లారు. ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారిని తీసుకొని వచ్చారు. అంటే గెలిచినా ఓడినా ఈ ప్రజా ప్రభుత్వంలో మీరంతా మా ప్రజలు ఓడిపోయినా కూడా పర్లేదు, కానీ మేము మీ ఇంటికి వస్తాం, ప్రతి పథకం మీకు వచ్చేటట్లు చేస్తామని చెప్పి మనల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మల్లు బట్టి విక్రమార్క గారు ఏదైతే పీపుల్స్ మార్చ్ అని ఒక సైడ్ రేవంత్ అన్న చేస్తుంటే పిసిసి ప్రెసిడెంట్ గా పాదయాత్ర స్టార్ట్ చేసి ఇంకో సైడ్ మల్లు బట్టి విక్రమార్క గారు పీపుల్స్ మార్చ్ యాత్రతో 1360 కిలోమీటర్లు రాష్ట్రం మొత్తం, అంటే ఒక్కసారి కూడా యాత్ర అయిపోయేంత వరకు ఒక్కసారి కూడా కారులో అడుగు పెట్టకుండా నడిచి రాజశేఖర రెడ్డి లాగా మన బాధలన్నీ తెలుసు, మన పరిస్థితులు తెలుసు, మన పాలమూరు పరిస్థితి తెలుసు. పాలమూరే వెనుకబడ్డదంటే అందులో మన నడిగడ్డ అసలే వెనుకబడ్డది. అయినా గత పాలకులు అట్లా చేసిండ్రు, ఈ పాలనలో ఈ ప్రజాపాలన అలా జరగకూడదు అని చెప్పి మన కోసం ఎంతో మంత్రులు వస్తున్నారు, వరాలు ఇస్తున్నారు, పోతున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈసారి చేసిన తప్పు మళ్ళీ రాబోయే ఎలక్షన్ మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది, మన ప్రజా ప్రభుత్వమే రాబోతుంది. మనమంతా నెక్స్ట్ టైం ఆ తప్పు చేయకుండా ఆ పైప్ లైన్ ఏదో మన ఇంటికి రావాలి, పథకాలన్నీ మనకి రావాలంటే నెక్స్ట్ మనం కాంగ్రెస్ పార్టీని గుర్తించుకోవాలా. ఈ పథకాలన్నీ వస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ వల్ల, మన హస్తం గుర్తు వల్ల. అదంతా గుర్తు చేసుకొని రాబోయే రోజుల్లో మీరు మన సంపదనని గద్వాల్లో కూడా మీరు గెలిపించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు అల్లంపూర్ మాజీ శాసనసభ్యులు, ఛత్తీస్గఢ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా తెలియజేసుకుంటున్నాం. సభకు మరియు విచ్చేసిన అందరికీ నమస్కారం. మనం మళ్ళీ మాట్లాడుకుంటాం, మనకి ఎక్కువ సమయం తీసుకొని చాలా ఎక్కువ టైం అయింది. మంత్రుల దృష్టికి తీయవలసినటువంటి కొన్ని విషయాలు మాత్రం వారి దృష్టి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. సభాముఖంగా గౌరవ ముగ్గురు మంత్రులు, ఒక ఎంపీ గారు, 2 యంగ్ డైనామిక్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ అందరి సాక్షిగా మా నియోజకవర్గంలో ప్రస్తుతము మీ విజిట్ ఏదైతే ఉందో, మీ సందర్శన అల్లంపూర్ నియోజకవర్గానికి వచ్చినందుకు సఫలీకృతం కావాలంటే ఏం కావాలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సార్, అదృష్టమో దురదృష్టమో మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోయినాం. నా తప్పు ఉండొచ్చు, నా తలరాత్రి ఉండొచ్చు, జరిగిన పరిస్థితులు ఉండొచ్చు, రాజకీయ కుట్రలు కావచ్చు, ఏదైనా కావచ్చు, జరిగిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత దీన పరిస్థితులలో, ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పుడు అల్లంపూర్ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని గెలిపించినారు. 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసే అవకాశం ఇచ్చిండ్రు, ఈ సేవ చేసే అవకాశం ఇచ్చిండ్రు. ఇక్కడ మీరిచ్చిన అవకాశాన్ని శాసనసభలోకి తీసుకుపోతే, శాసనసభలో నాకు పెద్ద దిక్కుగా సీనియర్ శాసనసభ్యుడిగా, అప్పటికే డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన అనుభవంతో నన్ను ఒక మంచి శాసనసభ్యుడిగా తర్ఫీదు చెందడానికి, సరైన పద్ధతిలో నడిపించడానికి, ఏ సమస్యను ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా ప్రస్తావిస్తే దానికి పరిష్కారం దొరుకుతుందన్న వాస్తవాన్ని నాకు తెలియజేసి ఒక పరిపూర్ణమైనటువంటి శాసనసభ్యుడిగా తీర్చిదిద్దినటువంటి మా అన్న బట్టి విక్రమార్క గారు ఈరోజు మన ముందున్నారు. మీరు చూసినారు, ఆ రోజు కష్టకాలంలో గెలిపించినారు, కానీ ఈరోజు దురదృష్టవశాత్తు అధికారంలో ఉన్నారు. మీలాంటి వాళ్ళందరి సహకారం, ఆశీర్వాదము, ప్రేమ, అభిమానం నాకుండి, కానీ దురదృష్టవశాత్తు కారణం ఏదైనా
ఓడిపోయినాం. అయినప్పటికీ ప్రభుత్వం ద్వారా ఏదైతే రావాలనో, ప్రభుత్వం ద్వారా ఏ రూపాయి వస్తే ఈ అలంపూర్ నియోజకవర్గానికి న్యాయం కానీ, ధర్మం కానీ, ప్రజా సంక్షేమం కానీ, ఈ ప్రాంత అభివృద్ధి కానీ జరుగుతుందో ఎక్కడ కూడా వెనుకడుగేయకుండా, ఒక్కటి కూడా లేదనకుండా మిగతా శాసనసభలతో పాటు మిగతా శాసనసభ నియోజకవర్గాల్లో ఏం జరుగుతున్నాయో అవన్నీ కూడా అలంపూర్లో జరుగుతూ ఉన్నాయి. నిరాఘాటంగా, నిర్విఘ్నంగా, ఎటువంటి అనుమానం లేకుండా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇప్పుడే శాసనసభ్యులు చెప్పినట్లు నాకున్నటువంటి చొరవతో అనుకోండి, నాకున్నటువంటి సాన్నిధ్యంతో అనుకోండి, ఏ మంత్రి దగ్గరకు పోయినా కాదనకుండా పనిచేసి పెట్టే వ్యవస్థ ఉంది కనుక పనిచేస్తూనే ఉన్నా. ఆ రకంగా అన్ని అది ఇల్లు కావచ్చు, ఎన్నైనా కానీ నేను కూడా చెప్తా ఉన్నా. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నేను చెప్పాల్సిన అవసరం లేదు. చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే 3 మంత్రులు, 2 శాసనసభ్యులు నేను ఆ విషయాల్లో పోను. కానీ వేరే నియోజకవర్గాల్లో ఏవైతే అందుతున్నాయో అది ఏది కూడా తక్కువ కాకుండా చూసే బాధ్యత నాది, మీ బిడ్డ సంపత్ కుమార్ది. ఆ రోజు ఇదే ఈ ఆర్డీఎస్ పరిష్కారం కొరకు వచ్చినటువంటి 3 మంత్రులు ఆర్డీఎస్ కాలువల స్కూల్ డ్రెస్ లా లిక్కర్ వేసుకొని ఈత కొట్టేటప్పుడు నేను ఎమ్మెల్యే అయితే అనుకోలే. నేను ఆర్డీఎస్ కాలువల ఈత కొట్టేటప్పుడు, చదువుకునేటప్పుడు, కానీ ప్రజాసేవ చేద్దామనే ఆలోచనతో ఇటువంటి పెద్దల సాన్నిధ్యంలో పెరిగిన కనుక ఆ ఆలోచన వచ్చింది. ఎమ్మెల్యే అయినా సేవ చేసిన ఎందుకు మన ప్రాంతంలో ఉన్న అనేక రకాలైనటువంటి అవస్థలు కానీ, విద్య లేకపోవడం కానీ, మూఢనమ్మకాలు కానీ, నిర్లక్ష్యం కానీ, నియంతృత్వం కానీ ఇటువంటివన్నీ ఉన్నాయి. వీటిని రూపుమోపాలంటే ఒక శాసనసభ్యుడిగాను, ఒక ప్రజాప్రతినిధిగాను ఉండాలని ఆ రోజు వచ్చిన. ఈరోజు ఓడిపోయినా గెలిచినా, ఉన్నా లేకున్నా, అటైనా ఇటైనా, పార్టీ అధికారంలో ఉన్నా ఆ రోజు లేకున్నా పోరాటం చేస్తాం. అలంపూరు ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తా. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అలంపూరు ప్రజల అభివృద్ధి కొరకే, అలంపూరు ప్రజల సంక్షేమం కొరకే ఎవరి దగ్గర కన్నా పోతా, మొక్కుతా, దండం పెడతా, అడుక్కుంటా. కానీ నా అలంపూరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి, అలంపూరు ప్రజలు సుఖంగా సంతోషంగా 5 దశాబ్దాలుగా నియంతృత్వ పోకడలో ఏదైతే అన్యాయానికి నిర్లక్ష్యానికి గురైనమో ఆ నిర్లక్ష్యాన్ని బయటపడేసే బాధ్యత మీ బిడ్డ సంపత్ కుమార్ తీసుకుంటాడు. అధికారంలో ఉన్నా లేకున్నా. దానికి ఇంకా ఎక్కువగా బీదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, దళితుల ప్రభుత్వం, బడుగు బలహీన ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం, రాజ్యాంగబద్ధ ప్రభుత్వం, అన్ని రకాల ప్రజలను సర్వతోముఖాభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నటువంటి తాపత్రయంతో ముందుకు వస్తున్నటువంటి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి 3 ఉన్నారు. దాంట్లో బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రులు ఉన్నారు. ఒక్క విషయం మీకు చెప్పాలి, చాలా మంది కార్యకర్తలే ఉన్నారు ఈడ. ఏడిపోయినా కానీ మీరు ఆ గ్యారెంటీ చెప్తుంది, ఇది చెప్తుంది, అది ఇయ్యలేదని ఎక్కడైనా అంటున్నారు. బరాబర్ ఉప ముఖ్యమంత్రి 2 మంత్రుల సాక్షిగా చెప్తా ఉన్నా, ఎస్ కొన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది, బరాబర్ ఇస్తాం. 5 సంవత్సరాలు ఈ 2 శాసనసభ్యులు, 3 ఎంపీలు, 3 మంత్రులు, 1 ఎంపీని 5 సంవత్సరాల కొరకు ఎన్నుకున్నారు. 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. తప్పకుండా ఈ 2.5 సంవత్సరాలు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత రేవంత్ రెడ్డిది, బట్టి విక్రమార్కది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఒక్క విషయం చెప్పాలి, నా తల్లులు ఉన్నారు, చాలా సందర్భాల్లో చెప్పిన. అదే డిసెంబర్ 2023 7వ తారీఖు గెలిస్తే 9వ తారీఖు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ముఖ్యమంత్రి గారు తీసుకొని పోయిండు. కళ్ళల్లో ఆనంద బాష్పాలతో పోయిండు ముఖ్యమంత్రి గారు. ధరాసంతో, రాజటీవీతో రేవంత్ రెడ్డి గారు, పక్కన బట్టి విక్రమార్క గారు. వారి పంచకట్టు, వారి నడక, వారి రాజసం ఈ 4.5 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు
ఇంత మాత్రమైన అవకాశాన్ని ఇచ్చింది కదా, తెలంగాణ రాష్ట్ర రూపురేఖలను మార్చే మా భాగ్యం మా చేతుల్లోకి వచ్చింది కదా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నడుచుకుంటూ పోయి ఏం చేయగలుగుతాం జనానికో చూద్దాం, మన దగ్గర ఎన్ని డబ్బులున్నాయి ఎన్ని దుడ్డున్నాయో చూద్దామని చెప్పి బీరువ తెరవనికి పోయిండ్రు. సంతోషం ఆనందం రొమ్మిర్చుకొని నడుస్తున్నారు ఇద్దరు. కానీ పోయి బీరువ తెరిచి చూస్తే ఇద్దరు కలిసి తెరిస్తే ఏముందండి బీరువల? లొట్ట పీస్ ఉంది, చేతికి చిప్ప ఉంది, 8.5 లక్షల రూపాయల అప్పు ఉంది. తప్ప ఒక్క రూపాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర కానీ బట్టి విక్రమార్క దగ్గర కానీ లేని దురదృష్టకర సందర్భం. అయినప్పటికీ బట్టన్న చాలా 8.5 లక్షల కోట్ల రూపాయలు మన మీద అప్పు పెట్టిండ్రు. వాళ్ళ కుటుంబ ఆస్తులు మాత్రం 1000 కోట్ల రూపాయలు పెరిగినాయి. కానీ తెలంగాణ రాష్ట్ర సంపద, తెలంగాణ రాష్ట్ర ప్రజల అప్పు పెరిగిపోయింది. వాళ్ళ కుటుంబ ఆస్తులు పెరిగినాయి, మన అప్పు పెరిగింది, వాళ్ళ ఆస్తులు పెరిగినాయి. అటువంటి సందర్భంలో అవునన్నా కాదన్నా బట్టి విక్రమార్క కంటే కొద్దిగా హుషారు కాదు కదా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏమన్నారు? బట్టన్నా బీరువాలో ఏం లేవు కానీ కొద్దిగా చిన్న లాకర్ ఉంటుంది కదా, దాంట్లో తెలిసి ఏమైనా ఉండొచ్చు, కొడుకులు ఏమైనా పెట్టినేమో తెరువు అన్నాడు. అంటే తెరిచిండు బట్టన్న. అది కూడా చిన్న లాకర్ ఉంటే తెలుసుగా, బీరువా తెరిస్తే చిన్న లాకర్ తెరిచిండు. లాకర్ తెరిచి చూస్తే డబ్బులు కాదు కదా, కాగితాలు ఉన్నాయి, కట్టల కాగితాలు. ఎప్పుడో ఇన్ని కాగితాలు ఉన్నాయి, ఈ కాగితాలలో ఎన్ని కోట్ల రూపాయలు రాసి పెట్టిండ్రు అని కాగితాలు తీసి చూసారు. బీరువానేమో ఉట్టిది, కాగితాలు చూస్తే ఒక్కొక్క కాగితం తెలంగాణ రాష్ట్రం 5,000 కోట్ల అప్పుంది, 7,000 కోట్ల అప్పుంది, 5,000 కోట్ల అప్పుంది, 22,000 కోట్ల అప్పుందని అప్పు కాగితాలు మనం రాసిస్తాం చూడు, ఆయకం పెట్టి రాసుకుంటాం కదా, గట్ల ఆయకం పెట్టి రాసుకున్నారు కల్వకుట్ల కుటుంబం వాళ్ళు. ఆ డాక్యుమెంట్ల కాగితాలు దొరికినాయి ఇల్లు. అంటే బీరువా తెరిస్తే రూపాయి లేదు, లాకర్ తెరిస్తే అప్పుల కుప్ప దొరికింది. ఏం చేశారు ఆ సందర్భంలో? ఆనంద బాష్పాలు కాస్త కన్నీళ్ళైనాయి. కానీ ఏమాత్రము వెనుకడుగేలి నిబ్బరంగా గుండె ధైర్యంతో 2.5 సంవత్సరాలైంది. ఆలోచన చేయండి. అత్యంత అనుభవజ్ఞుడు, దార్శనికత ఉన్నవాడు, గ్రామీణ సామాజిక పరిస్థితులు తెలిసిన వాడు, సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలనేటువంటి తాతాలాడే బట్టి విక్రమార్క గారి ఆర్థిక మంత్రిగా ఉండడం వల్ల మనసులో పెట్టుకున్నాడు బాధను. కానీ ఏమాత్రం అదేమి పడలేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నామని ఒక్కొక్క రూపాయి జమ చేసి నేను చెప్తుంటే అప్పుడప్పుడు నా తల్లులు, అమ్మా మీ బిడ్డ పెళ్లికి ఎట్లయితే మీ చీరల కింద దాచుకున్న డబ్బులు, ఎట్లయితే మీ చిలకరాల డబ్బాలు దాచుకున్న డబ్బులు మన దగ్గర ఆనవాయితీ కొంగు కట్టుకుంటారు, అవునా? 5 రూపాయలు, 100 రూపాయలు, 500 రూపాయలు కొంగు కట్టుకున్నది కూడా తీసుకొని మళ్ళా పక్కన వదిలే చిన్నమ్మ అత్త అని అప్పు తీసుకొని ఎట్లయితే నీ బిడ్డ పెళ్లి చేస్తావో, ఎట్లయితే నీ కొడుకును ఉద్యోగం పంపిస్తావో పట్టణానికి, అట్లా తెలంగాణ రాష్ట్ర సంసారాన్ని చక్కబెట్టడానికి ఒక ఇంటి పెద్ద మనుషుల్లాగా రేవంత్ రెడ్డి గారు, మన ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు ఒక్కొక్క రూపాయి